ఇచ్చే కామారెడ్డి సెంటర్ వార్షికోత్సవ సందర్భంగా అవతార్ తెలుగుబాబా పీపీసీ ట్రస్ట్ తరఫు నుంచి ఆర్థిక స్వాగతాలు తెలుపుతూ బాబా ఇలా అంటున్నారు, చిన్న చిన్న మహత్యాలు, ఈ మాయలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత వైపు మనిషిని తీసుకురావడం మాత్రం ఉపయోగిస్తాయి తప్ప అది పూర్తి స్పిరిచువాలిటీ కాదు అని అంటూ ఒక సంఘటన. బాబా ఆయన ఏకాంతవాసం చేస్తూ హైదరాబాద్లో ఆయన కూడా ఉన్న వారి బృందంలో కూడా ఏకాంతవాసం చేయించేవారు. అందులో మానేకర్రలో ఒక ఆయనతోటి ఏకాంతవాసం చేయించారు. ఆ రోజుల్లో దీపాలు, లైట్ లేవు, కరెంట్ లేదు. అయితే మానేకర్ గారు ఏకాంతవాసం చేస్తున్నారు బాబా ఇన్స్ట్రక్షన్ ప్రకారం. రాత్రి ఏదో చదువుకోవాలంటే పేపర్ తీస్తే వెలుగు వచ్చేది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చేది? దీపాలు లేవు కదా. ఈ మానేకర్ గారు లోపల నుంచి వెలుగు వచ్చేది. ఆ వెలుగులో ఈయన పేపర్ చదివేవారు. దానికి బాబా అంటారు, ఇది ఆధ్యాత్మికత కాదు, స్పిరిచువాలిటీ కాదు, ఇది స్పిరిచువాలిటీ వైపు నడిపించే, అట్రాక్ట్ చేసే ఒక ఆయుధం మాత్రమే అని బాబా చెప్తూ, ఈరోజు హైదరాబాద్కి దేశం నలుగురు నుంచి అనేక మంది వస్తున్నారు. ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. అయితే ఎవరి అదృష్టవంతులో వారు మాత్రం వస్తున్నారు. అయితే వచ్చిన వారికి సదుపాయాలు కలగజేయాలి కదా. సదుపాయాల ఇటు అలాగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మధ్య బాంబే నుంచి ఒక ఆయన వచ్చారు, ధనవంతుడు ఆయన అంటారు, జయా బచ్చన్ గారు అంటే అమితాబ్ బచ్చన్ గారి భార్య, ఆవిడ మేరాబాద్ వద్దామనుకుంటున్నారు అనేక సంవత్సరాల నుంచి. కానీ ఆవిడ వస్తే ఇక్కడ ఉండడానికి ఆవిడ అనుకూలమైన వసతులు లేవు ఇక్కడ. అంచేత మీరు ఆ వసతులు కల్పిస్తే ఆవిడ దర్శనానికి వస్తారు అని చెప్పారు. మరి అటువంటి ఏర్పాటు కూడా మీరు చెయ్యాలి కదా. మీరు ట్రస్ట్ యొక్క బాధ్యత కదా ఇది ఆయన చెప్పారు. చెప్తే ఎస్ బాధ్యతే, కానీ ఎంతవరకు అంటే అప్పుడు దాని సమాధానం ఏం చెప్పాలంటే, ఎంతవరకు పనిలో ఎంతవరకు వెళ్తే అంతవరకు మేము ఫెసిలిటీస్ కల్పించడానికి చూస్తున్నాం. కానీ జయా బచ్చన్ గారు ఆవిడకి ఏముంది, ఆవిడ ఈ ఫెసిలిటీస్లో 5 స్టార్లో 7 స్టార్లు ప్రపంచం మొత్తం తిరిగేనావు. ఆవిడ అన్ని అనుభవించేశారు, అన్ని ఫెసిలిటీస్ అనుభవించేశారు. కానీ ఎంత పెద్ద ఫెసిలిటీ అనుభవించినా కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీలో ఉన్న ప్రేమతో కూడిన ఫెసిలిటీ ఆవిడ అనుభవించుండదు. అందుచేత ప్రేమతో కూడిన ఫెసిలిటీ అనుభవించడానికి కంపెనీ మా విజ్ఞప్తిగా చెప్పండి అని చెప్పారు. ఎందుకంటే అంతు లేదు, ఫెసిలిటీస్ అంతు లేదు. కానీ బాబా ప్రతి పని కూడా చేసే ప్రతి పని కూడా ఆ రోజుల్లోనే బాబా ప్రేమతోటి ఆ రోజుల్లో ఆయన అందరినీ సామస్ కార్యక్రమాలు పిలిచారు. హైదరాబాద్ సామస్ కార్యక్రమాలు ఇస్తే ఆ రోజుల్లోనే పరుగులు తెప్పించి ఇచ్చారు. అప్పుడు ఇది వసతులు లేకపోయినా కూడా. అలాగా మనం ఎంతవరకు మనకి సాధ్యమవుతుందో అంతవరకు ఫెసిలిటీస్ కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక ఏం చెప్పాలో మాట రావడం లేదు. ఇక ఎందుకంటే అందరూ రోజు రోజుకి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. అలాగే మన అందరికీ బాబా ప్రేమికులుగా మన బాధ్యత కూడా ఏంటంటే అన్ని దానితో పనిచేయాలి.
ప్రేమతో జరిగే పని ధనంతో పెట్టి చేయొచ్చు, పని ప్రేమతోటే చేయొచ్చు. ధనంతో పెట్టి చేసే పని వేరు ఉంటుంది, ప్రేమతో కూడిన పని వేరేగా ఉంటుంది. అంటే ధనంతో పెట్టి చేసే పనితో దీన్ని పోల్చలేము మనం. అందుచేత వాలంటీర్ సర్వీసింగ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని అంటే సంవత్సరం పొడుగున ఎప్పుడు మన అమర్జీకి సైలెన్స్కి వచ్చి వాలంటీర్ సర్వీస్ చేస్తాం. అలా కాకుండా సంవత్సరం పొడుగునా కూడా వాలంటీర్ సర్వీస్ చేసే ఒక కొత్త పథకాన్ని ఈ జూన్ నెల నుంచి ఏర్పాటు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు వీలు ఉంటుందో, ఒక నెల వీలు ఉండొచ్చు, ఒక 2 నెలలు వీలు ఉండొచ్చు, ఒక 3 నెలలు వీలు ఉండొచ్చు. అందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి ఇందులో నిష్ఠాతులు వచ్చి ఆ కార్యక్రమంలో బాబా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ట్రస్ట్ కల్పిస్తుంది, వారు ఉండడానికి సదుపాయాలు కల్పిస్తుంది. వచ్చిన వారికి ప్లంబర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు అనుకోండి, మనలో ఎంతో అవసరం అక్కడ. అంతేకాకుండా ముఖ్యంగా వ్యవసాయం తెలిసిన వారు యొక్క అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మనకి చాలా పెద్ద ఏరియా ఉంది మనకి, కానీ అవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్నీ డెవలప్ చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. అందుచేత మన శ్రమదానంతో మనం బాబా మనది అదంతా. ఎందుకంటే వెంకటాబాద్ ఎవరి ఆయన ప్రేమికులది, ఆయన ప్రేమికుల కోసం ఆయన ఏర్పాటు చేసింది. దాన్ని చేసుకోవడం, అక్కడ పని చేసుకోవడం అంత అదృష్టం మరొకటి ఉండదు. అందుచేత వ్యవసాయం సంబంధించి తెలిసిన వారు ఎంతమంది వచ్చినా కూడా అక్కడ మెహరాబాద్లో అవకాశం ఉంది. అలాగే కుకింగ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అందరూ కూడా ఫస్ట్ జూన్ నెలలో అనౌన్స్ చేస్తుంది. చేసిన తర్వాత అన్ని సెంటర్లకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మరి మీరు ఎవరికి ఎప్పుడు వీలుందో, ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలంటే మన సొంత బాధ్యతను వదులుకుని బాబా పని చేయమని చెప్పలేదు. అందుచేత ఎవరికి ఎప్పుడు వీలుందో అప్పుడు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ట్రస్ట్ తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాను. మౌనం ఈ సంవత్సరం మౌనం వస్తుంది. ఈ మౌనం నాటికి మనం ఇంతకుముందు డి హాస్టల్ దగ్గర బాత్రూమ్స్ అవి కట్టుకున్నాం. ఇంకా దానికి ఎక్స్టెన్షన్ బాత్రూమ్స్, ఎందుకంటే సరిపోవట్లేదు. అంటే అమరదేవి కూడా ఉపయోగించుకునేలాగా కొత్త కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలైంది, జరుగుతుంది. అయితే ఆ బాత్రూములకి టీఆర్స్కి మధ్యలో అంతా కూడా ఉద్యానవనంగా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇదివరకు వెహికల్స్ పెట్టుకునే వాళ్ళు చాలా కాకుండా పార్కింగ్కి వేరే ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ఉద్యానవనంలాగా తయారు చేసుకుందామని ప్రయత్నం జరుగుతుంది. అది మన మౌనం నాటికి అది పూర్తవుతుంది. చేత వచ్చే సంవత్సరం మౌనం 100 సంవత్సరాలకు పూర్తవుతుంది. బాబా మౌనం మొదలుపెట్టి మౌనం స్టార్ట్ చేసి అంచేత 100 సంవత్సరాల మౌనం కార్యక్రమం కూడా ఒక ప్రత్యేక రీతిలో చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చే సంవత్సరం మౌనం అంటే ఈ సంవత్సరం రావద్దని కాదు, ఈ సంవత్సరం రండి, వచ్చే సంవత్సరం అధిక సంఖ్యలో అందరూ రావాల్సిందిగా ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎన్నో చెప్తాను అనుకున్నాను. ఏంటో స్టేజ్ మేరమాయి గారు మాట్లాడారు. ఎందుకంటే ఈ మేరమాయి గారు మాట్లాడింది అదేదో స్పీచ్ ఏదో బుక్స్లో చదువుకున్నదో కాదు, సొంత జీవితం ఇది. ఈ జరిగిన విషయాన్ని మనం అనేక సార్లు నేను కూడా చెప్పాను అనేక సహవాసులు. కానీ వేళ బాగా వచ్చి చెప్పడం అనేది నిజంగా బాబా మనకి ఇచ్చిన అదృష్టం. ఎందుకంటే పర్సనల్గా వ్యక్తి యొక్క విషయాలు వారి నుంచి తెలుసుకోవడం, అది బాబాని ఇంకా దగ్గరగా చేయడానికి వీలున్న విషయాలు. అలాగే మిగిలిన భక్తులు కూడా చాలా బాగా మాట్లాడారు. మరి ఇక తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి